పిల్లలకు తాగునీరు ఎప్పుడు ఇస్తారు? అదే హైకోర్టు తీవ్ర అసంతృప్తి. 400 ఇప్పుడే అనుకున్నాం కదా, విద్య హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు లేవు. 453 హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు లేవు. సమగ్ర ప్రణాళిక రూపం గత ఏడాది జూలైలో సిఎస్ని ఆదేశిస్తే గత ఏడాది అయిపోయింది, ఇప్పటివరకు దిక్కులేదు. కలెక్టర్లు 15 రోజులకు ఒకసారి హాస్టల్లో రాత్రిపూట బస చేయాలని గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కడు బస చేసింది లేదు. హాస్టళ్ల పనితీరు, విద్యా నాణ్యత మెరుగుపరిచేందుకు ఉత్తర్వులు. హాస్టళ్ల మౌలిక సదుపాయాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేయండి. సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు ఎప్పటిలోగా తాగునీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు అవసరం? దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారు? హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది. ఇది చివరికి హైకోర్టు జోక్యం చేసుకున్నది. ఇక్కడనో పిల్లలకు కల్తీ ఆహారం తెలంగాణలో, అక్కడనో పిల్లలకు కనీసం తాగుతందుకు నీళ్లు లేవు, అవి విషపు నీళ్ళు అయిపోయినాయి. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోటీపడి విద్యార్థులను గాలికి వదిలేస్తున్నాయి. కనీస వసతులు కాదు, తాగునీటి వసతులు వీళ్ళు తింటందుకు తిండి వాళ్ళు కల్పించడం లేదు. ఈ రకంగా పోటీపడి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. మరే వీళ్ళకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఏమో చూడాలి.